అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత దశాబ్దాల కాలం నుంచి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ప్రజలందరూ. ఆ ఎదుర్కొనే పనుల్లో చాలా చోట్ల సీసీ రోడ్లు లేవు. ముఖ్యంగా డ్రైనేజ్ గురించి చాలా ఇబ్బందులు పడుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగానే ఇప్పటికే ₹1 కోటి వెచ్చించి పనులు మొదలు పెట్టాము. ₹1 కోటితో సీసీ రోడ్లకు, డ్రైన్లకు అందు. అదేవిధంగా ఈరోజు 30 లక్షలతో కంప్లీట్ అయినటువంటి రోడ్డును కూడా ఈ చెన్నకేశవ స్వామి మండపం సమీపంలో చుట్టుపక్కల కూడా ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి రోడ్లు నిర్మించాలనేటువంటి ధ్యేయంతో అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం రెండు కూడా సమానంగా తీసుకెళ్తున్నటువంటి మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అదేవిధంగా అవుకు ప్రజలకు కూడా ఏదైతే ఈ తేరు బజార్, తేరు దగ్గర నుంచి ఆ మండపం వరకు కూడా చాలా కాలంగా అక్కడ మామూలుగా కాలువలు కూడా లేవు, డ్రైన్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికే ఇంజనీర్లు, మా డిఈ గారు కావచ్చు, ఎండిఓ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా సర్వే చేసి దాన్ని ఏ విధంగా నీళ్లు తీసుకుపోయి ట్రైలెండ్కు మనం తీసుకెళ్ళాలి, శాశ్వతమైన పరిష్కారం కావాలి. నాడు అవుకు పట్టణానికి ఖచ్చితంగా నా చేతనైనంత వరకు ఇక్కడ రహదారులు కానీ, ఇంకా డ్రైన్లు కానీ అన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, ఈరోజు లోకేష్ బాబు గారి ఆశీస్సులతో రాష్ట్రం అంతా కూడా ఈరోజు డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో పాలకులు మాటలు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో ఎన్నో మాటలు ఇచ్చినటువంటి నాయకులు కేవలం మాటలకే పరిమితమైనారు. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అనేటువంటి చూపించాలనే ఉద్దేశంతోనే ప్రతి గ్రామాన కూడా ఈ రోజు కోట్లాది రూపాయలు వెచ్చించడం జరుగుతూ ఉంది. ఈ రోజు కోట్ల రూపాయలు వెచ్చించి అటు సంక్షేమ పథకాలలో భాగమైనటువంటి పింఛన్లు కావచ్చు, దీపం పథకం కావచ్చు, అదేవిధంగా ప్రజలకు ఉన్న సమస్యమైనటువంటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కావచ్చు, వీటన్నిటిని కూడా తీసుకుని వెళ్తున్నాం. త్వరలోనే ఉచిత బస్సు కూడా ఏర్పాటు చేయబోతున్నాము. ప్రజలకు అవుకులో ఎక్కడైతే ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక ప్రణాళిక రూపొందించాము. ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ సంవత్సరంలో ఏ రోడ్లు వేయాలి, అదేవిధంగా ఎక్కడెక్కడ డ్రైన్లు కట్టాలి, ముఖ్యంగా తాగునీటి సమస్య లేకుండా ఉన్నటువంటి ఇబ్బంది ఎక్కడైనా ఉంటే తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారాలు, కేవలం ఏదో 2 రోజులు 3 రోజులు ఒక చెప్పే లేకుండా, టెంపరరీ పనులు లేకుండా ఈ యొక్క అవుకు పట్టణం కూడా ముఖ్యంగా ఎంతమంది ఎవరు ఎన్ని చెప్పినా ఈ రోజు ప్రజలు నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చారు. నన్ను గుర్తించి, మా ప్రభుత్వం కూటమి గుర్తించి ఈ రోజు మా ప్రభుత్వం పట్ల మా నాయకులు కానీ ఇక్కడ ఉండేటువంటి అందరూ కూడా కష్టపడి పని చేయడంతో వాళ్ళందరి కష్టపడము, ప్రజల ఆశీస్సు, ముఖ్యంగా అన్ని వర్గాల కులాలు, అన్ని వర్గాల ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీని గెలిపియాలి, కూటమి ప్రభుత్వాన్ని గెలిపియాలి, బీసీ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే చేయాలనేటువంటి వారి సంకల్పం కూడా ఫలించి ఈ యొక్క స్వామి చెన్నకేశవ స్వామి ఆశీస్సులు కూడా ఉన్నాయి మాకు. ఈ విధంగా ఇప్పుడే చెన్నకేశవ స్వామి ఆలయంలో కూడా కొన్ని ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు కొన్ని అడిగారు. వాటిని కూడా త్వరలో పరిశీలించి అన్నిటిని కూడా ప్రజలకు అందరికీ కూడా సౌకర్యవంతమైనటువంటి ఈ యొక్క రోడ్లు అందరికీ కూడా ప్రజా పరిపాలన అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.